మండల అధ్యక్షుల వారికి స్వాగతం పలుకున్నాను. అలాగే 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 ఎంపీడీఓ గారికి ఆశయాల నీరు పోసే ఆశలన్నీ పెంచుదాం. స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. పేదరికం కసరిన పెను చీకటి ముసే నాటే కార్యక్రమం పెట్టాను సార్. ఆ కార్యక్రమం కూడా మన ఆఫీస్ కాంపౌండ్లో ఒక కొబ్బరి మొక్క నాటవలసిందిగా కోరుతుంది. Contact number 9154. 18,750 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తూ ఆ ఆర్థిక సహాయంతో పాటుగా అనేక రకాలైనటువంటి షాపులు పెట్టుకోవడం, గొర్రెలు మేకలు అనేటటువంటి సంక్షేమానికి సంబంధించి ఇంకా లోన్ రూపంలో బ్యాంకుల నుంచి మీకు ఇస్తూ ఆర్థికంగా జీవనోపాధిని పెంచుకొని కుటుంబంలో మహిళే ఆర్థిక విధానాన్ని చక్కదిద్దగలదు అనేటటువంటి ఆశయంతో పెట్టినటువంటి పథకం. కాబట్టి మీరందరూ వచ్చినటువంటి ఆ డబ్బుల్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటూ రాబోయేటటువంటి ఎలక్షన్లో మళ్ళీ ఇదే విధంగా ఆర్థిక స్వావలంబన ఉపాధి పెంచుకునే ఆలోచనతో మీరుండి మళ్ళీ ఓట్ని మన ఫ్యాన్ గుర్తుగా వేసి అత్యధిక మెజారిటీతో ఇక్కడ నిలబడినటువంటి మన రామ్ కుమార్ రెడ్డి గారిని మెజారిటీతో గెలిపిస్తూ మళ్ళీ రెండవసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూడాలని మీరందరూ ఆకాంక్షిస్తూ ఈ సభని ఉద్దేశించి ఇంత అలంకరంగా చేసినటువంటి పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని గత 4 సంవత్సరాల నుంచి ఏటా 18,750 రూపాయలు అంటే మొత్తం 75,000 రూపాయలు అకౌంట్ లో పడేటట్టుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినారు. ఈ అమౌంట్ తో మీరు ఏదైనా కానీ షాప్ పెట్టుకునే దానికి కానీ, గొర్రెల పెంపకం కానీ, ఏదైనా కానీ కూడా జీవనోపాధిని కల్పించుకునే దానికి ఈ అమౌంట్ ను, ఆవులు కానీ ఏదైనా పడడానికి వీటికి మీకు ఈ అమౌంట్ ను మీ అకౌంట్లలో వేయడం జరిగింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు అనుకున్న విధంగా
ఈ అమౌంట్ మీరు సద్వినియోగం చేసుకుంటారు అని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమానికి మన రామకుమార్ రెడ్డి అన్న గారు రావాల్సింది, అనివార్య కారణాల వల్ల రాలేదు. సార్ కూడా అదే ఈ అమౌంట్ మీరు దాన్ని సద్వినియోగం చేసుకుంటారు అని ఆశిస్తున్నాను. అదేవిధంగా మీరు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందరికీ, నాకు ఈ అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు. మరింత పథకాలు వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి ఆయన్ని మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా నేదురుమల రామకుమార్ రెడ్డి గారి శాసనసభ్యులు అయితే ఇంకా మనకు అభివృద్ధిలో కానీ ఇక్కడ పథకాలకు మంచి అభివృద్ధి చేయించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వైఎస్ఆర్ చేయూత ఈ సభకు ఇచ్చిన, వేదికను అలంకరించిన పెద్దలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అదేవిధంగా తహసీల్దార్ గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఈ 4వ విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సభకి అధ్యక్షులు, ముఖ్య అధ్యక్షులు ఉన్నటువంటి ఎంపీ గారికి, అలాగే సర్పంచ్ గారికి, అలాగే మండల అధ్యక్షుల వారికి, అలాగే మండల అధ్యక్షురాలకి, అలాగే నాతో పాటు ఉన్న ఎండీ గారికి, ఇతర ఉద్యోగస్తులందరికీ కూడా, అలాగే ఇక్కడ వచ్చిన మహిళా మనులందరికీ కూడా, అలాగే ఇతర పత్రికా విలేకరులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసు. కొత్తగా వచ్చాను మన మండలానికి తహసీల్దార్గా. వైఎస్ఆర్ చేయూత కార్యక్రమానికి 4వ విడత కార్యక్రమానికి ఈరోజు 2528 మందికి, అంటే దాదాపు 4,04,74,00,000 రూపాయలు మన దక్కి మండలం చేయూత 4వ విడత చేయూత కార్యక్రమానికి ఈరోజు ఆయన బటన్ నొక్కి ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మన ఎంఆర్ఓ గారు, మన దక్కిన మనం ఎండిఓ గారు, మన మండల